సో ఎట్లా తెలుసుకుంటామని ప్రేమతోటి. సో అనుభవం జరగడం అంటే ఏం జరుగుతుంది? ఆయన ప్రేమ అనుభవం జరుగుతుంది. ఆత్మిక స్థితికి వచ్చినప్పుడు స్వతహాగా ధైర్యం వచ్చేస్తది. ఆయన గురించి చెప్పడం మొదలు పెట్టేస్తాము. ఆలోచన స్థితిలో వ్యర్థం పోతది. సమర్థం వస్తది. స్వరూపం ద్వారా కూడా సేవ చేయగలుగుతాం. ఇది యాక్చువల్‌గా జరగాల్సిన అనుభవం. అంతేగాని ఊరికే చేసేసి నాకు అనుభూతి జరిగిపోయింది. నేను అనుభూతి కోర్స్ చేస్తున్నాను. అనుభవాలు అయిపోయినాయి అంటే దయచేసి నమ్మకండి. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎఫెక్ట్ ఎట్లా వస్తదంటే, స్లోగా ఆయన మాటలు ఇవన్నీ ఆయన మహావాక్యాలు వింటూ పోండి. వినడం అంటే సొంతగా మీరు తీసి చదవడం అలవాటు చేసుకోండి. చదువు రాకపోతే ఆ ఎక్స్‌ట్రీమ్ కేస్‌లో ఏమైనా వినడం చెయ్యండి తప్పితే, అదర్‌వైజ్ చదవగలిగిన వాళ్ళందరూ పుస్తకాలు తీసి చదవండి. ఇంకా మీరు, బాబా డైరెక్ట్‌గా ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ వచ్చేయాలి. ఇంకా మీకు, బాబాకి మధ్యల మూడో వ్యక్తి అంటూ ఉండొద్దు. ఈ రోజు ప్రేమించుకునే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకుంటారు? ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంక మూడో వ్యక్తి ఎందుకు? సో, ఆయన చెప్పే మహావాక్యాలు మనకు అర్థం కావాలి అనంటే మూడో వ్యక్తి అవసరం లేదు.